ఈరోజు మనం ఫ్రైడ్ ఎగ్ పఫ్ చేస్తున్నాం. ఎగ్ పఫ్స్ జనరల్గా మనం బేక్ చేసుకుంటాం. ఎగ్ పఫ్ని 2 రకాలుగా చేయొచ్చండి, 3 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో బేక్ చేయొచ్చు, ఇంకొకటేమో ఫ్రై చేస్తాం, ఇంకొకటి నార్మల్గానే మనం కేక్ని ఇసుక పైన బేక్ చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్లో కూడా ఎగ్ పఫ్స్ చేసుకోవచ్చు. ఈ రోజు మనల్ని అడిగింది ఫ్రైడ్ ఎగ్ పఫ్ అడిగారు. దానికోసం ఎగ్స్ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నా. వెరీ సింపుల్ ప్రాసెస్లో ఈరోజు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, మైదా పిండి, కొత్తిమీర, ఉడికించుకున్న గుడ్లు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వెన్న మనకి కావాలి. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక అరగంట ముందే పిండిని తడిపి పెట్టుకోవాలి. ఇది మైదా పిండి. 1 కప్పు మైదా పిండిలో 2 చిటికెల ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని నీళ్లు వేసి మంచిగా సాఫ్ట్గా మనం బొబ్బట్ల పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట. సేమ్ మనం బొబ్బట్ల పిండికి ఎంత సాఫ్ట్గా తడుపుకుంటామో సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇందులో మనం ఏం వేయలేదు, మైదా పిండి, ఉప్పు, నీళ్ళు పోసి చక్కగా సాఫ్ట్గా తడుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ నూనె తీసుకొని ఇలా అంటే పిండి చేతి నుండి వచ్చేస్తుంది. ఇలా మంచి ఫస్ట్ ఒక బాల్ లాగా చేసుకోవాలి. బాల్ లాగా చేసి లోపల ఇలా సెట్ చేసేసేయాలి. ఇప్పుడు కంప్లీట్గా ఆయిల్ వేసేయాలి. పిండి నూనెలో నానాలి. ఈ ఆయిల్ని మళ్ళీ తర్వాత మనం వాడుకోవచ్చు. జస్ట్ పిండి డ్రై అవ్వకుండా కంప్లీట్గా నూనెలో అలా నానాలన్నమాట. ఇలా చేసిన తర్వాత అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ముందే చేసి పెట్టేసుకున్నానండి, ఎందుకంటే మనకి అరగంట టైం ఉండదు కాబట్టి ముందే ఇలా నానబెట్టేసుకున్నాను. సేమ్ ఇలాగే తడిపి పెట్టుకున్న పిండి. దీంతో మనం ఫ్రైడ్ ఎగ్ పఫ్ తయారు చేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేస్తాం. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మనం కొద్దిగా బటర్ వేసుకుందాం. ఇందులో సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సింపుల్ కర్రీ చేసుకోవాలి మనం. ఇప్పుడు రెగ్యులర్గా మీరు బేక్ చేసే ఎగ్ పఫ్ కైనా సరే ఇదే సింపుల్ కర్రీ. ఇది బేసిక్ కర్రీ అండి. దీన్ని ఇవి కర్రీ చేసేసుకున్న తర్వాత మీరు ఎగ్ పఫ్ చేసుకోవచ్చు, పన్నీర్ పఫ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా ఇది బేసిక్ కర్రీ అన్నమాట. సో ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మసాలాలు వేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి, అప్పటి వరకు వేగనివ్వాలి. కొంచెం నిదానంగా ఉల్లిపాయలు వేగుతాయి. ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసుకున్నాం. మసాలాలు వేసే ముందు కొంచెం వాటర్ వేస్తేనే అంటుకోకుండా ఉంటుంది, లేకపోతే మసాలాలన్నీ మాడిపోతాయి. ఇందులో మనం కాస్త జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి కావాలి అంటే టేస్ట్ కూడా చూసేసుకోవచ్చు ఎలా ఉంది. మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పిండి రెడీగా ఉంది కదా, ఇప్పుడు పిండి తీసుకుందాం. దీన్ని మనం 4 పీసెస్ కట్ చేసుకుందాం, అంటే 4 పఫ్స్ చేస్తున్నాం.
ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకోవాలి. మనం ఎంత సన్నగా ఇలా సాగదీయగలిగితే అంత సన్నగా సాగదీసుకోవాలి. చూడండి, నేను నూనెలో నానబెట్టాను కాబట్టి ఇలా చక్కగా సాగుతుంది పిండి. జస్ట్ చేత్తో ఇలా అంటున్నాను అంతే. దీనికి ఒకటే పర్ఫెక్ట్ షేప్ రావాలని ఏం లేదు, మనం ఎలాగో ఫోల్డింగ్స్ ఇస్తాం. అన్ని సైడ్స్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే అండ్ దీన్ని ఇలా సాగదీసి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇలా సాగదీసి ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత సో ఇక్కడ ఎగ్ని నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. 4 పఫ్స్ చేస్తున్నాం కాబట్టి 4 ఎగ్స్. సో 4 ఎగ్స్ కట్ చేశాను కదా, ఇలాగే అన్ని షీట్స్ ఫస్ట్ చేసేసుకున్నాం. మీకు మధ్యలో చిన్న చిన్న హోల్స్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు. సైడ్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లాగుతూ ఫోల్డ్ చేయండి. ఫోర్ సైడ్స్ 4 రావాలి. మనం తయారు చేసుకున్న కర్రీని మిడిల్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇట్లా సైడ్ కొంచెం లాగి ఎగ్ని మధ్యలో పెట్టి పైన బ్రష్తోని ఇలా అద్దాలి, జస్ట్ వాటర్తోనే. అంతే, దీన్ని పక్కన పెట్టేయాలి. మళ్ళీ ఇంకొకటి తీసుకొని కొంచెం ఇలా ఎడ్జెస్ ఎగ్ని పెట్టేసి నీళ్ళు మటుకి అద్దడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే అతుక్కోవాలి. నూనెలో ఫ్రై చేస్తే మళ్ళీ ఊడిపోయింది అనుకోండి, స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవడం. ఒకవైపు మంచి కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అయితే కొంచెం చిన్న మంటలో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చాలా లావుగా ఉంటుంది కదా, లోపల కూడా మనం అన్ని ఫోల్డింగ్స్ పెట్టాం కాబట్టి చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేసి నూనె చాలా వేడిగా ఉందనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. పైన లేయర్ ఎంత బాగా కుక్ అయిందో లోపల లేయర్ కూడా అంతే బాగా కుక్ అయ్యేలాగా చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. పైన మంచి కలర్ వచ్చింది కదా, లోపల వరకు మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మరి ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది, ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్తో రెడీగా ఉందాం. ఇలా రెండు వైపులా మంచి కాలాలి, చూడండి మంచిగా వేయించుకోవాలి, పర్ఫెక్ట్గా క్రిస్పీగా అవ్వాలి, అది మెయిన్ మనకు కావాల్సింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తే బేక్ చేసినట్టే ఉన్నాయి కదా. ఫోల్డింగ్ కూడా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఓపెన్ ఉండకూడదు, అప్పుడు మసాలా మాడిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కదా, సో మసాలా మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని మంచిగా ఇట్లా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగే మీరు చికెన్ పఫ్ చేసుకోవచ్చు, పన్నీర్ పఫ్ చేసుకోవచ్చు, కార్న్ పఫ్ చేసుకోవచ్చు, వెజ్ పఫ్ చేసుకోవచ్చు, ఏవైనా పఫ్స్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా చేసిన కర్రీ బేసిక్ కర్రీ అనమాట, దాంట్లో మీరు ఏవైనా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. మనం ఈరోజు ఎగ్ పెట్టాం. అసలు పఫ్ అంటేనే మనం బేకరీకి వెళ్తేనే ఫస్ట్ మనం తినేది చాలా ఇష్టంగా ఎగ్ పఫ్. మామూలుగా మనం బేక్ చేస్తాం, ఒకవేళ ఇంట్లో ఓవెన్ లేకపోతే, బేకింగ్ తెలియకపోతే కనుక ఇలా ఫ్రైగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఫ్రై పఫ్
పఫ్స్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం అదే చేసాం. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది, పర్ఫెక్ట్ షేప్లో. మనం ఇప్పుడు బేకరీ నుండి తెచ్చినట్టే ఉంది కదా. నేను ఒకటి కట్ చేసి మీకు చూపిస్తాను. లోపల 100% పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎగ్ మంచిగా కనిపిస్తుంది, మనం పెట్టిన కర్రీ మంచిగా కనిపిస్తుంది, స్టఫింగ్ సూపర్గా కనిపిస్తుంది. ఫ్రైడ్ ఎగ్ పఫ్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ మైదా పిండిలో కాస్త ఉప్పు వేసి నీళ్లు పోసి సాఫ్ట్గా తడుపుకొని కాస్త నూనె వేసి ఒకసారి కలిపి ఫుల్గా నూనె పోసి ఇలా ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త బటర్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు వేసి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పసుపు వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగాక కొంచెం నీళ్లు పోసి జీలకర్ర పొడి, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో నానబెట్టుకున్న పిండిని తీసి 4 ముక్కలుగా కట్ చేసుకొని చేతి సహాయంతో ఇలా పల్చగా చేసుకున్న తర్వాత మధ్యలోకి కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీ పెట్టి బాయిల్ చేసి కట్ చేసుకున్న ఎగ్ని పెట్టి పైనుండి ఇలా ఫోల్డ్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఫ్రైడ్ ఎగ్ పఫ్ రెడీ అవుతుంది.